చిన్నదనని కోసం రే నీకు అసలు సూది పడవడం వచ్చారా? జరిగిందంటే మీరే చూసారు కదా మేడం, ఇందులో నా తప్పే ఉంది. నువ్వేదో పొడుస్తావని వేరే తెలక దిద్ది మరి పంపించాను కదరా. ఇప్పుడు శంకరం గాడు రెచ్చిపోతాడు. అమ్మాయి గారు నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి పొడి చూపిస్తా. నోర్మై, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందారా? అప్పటిదాకా శంకరం గాడు ఆగుతాడా? ఏదో ఒక రోజు మనల్ని దెబ్బతీస్తాడు. అమ్మాయి గారు మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీరే రేంజ్ లో అయితే కలగన్నారు అదే కళని అంతకంటే ఎక్కువ రేంజ్లు ఉండేలా చేస్తాను 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 అమ్మాయి గారు. మీరు ఇంకో ఛాన్స్ ఇస్తానంటే వదులుతాను అమ్మాయి గారు. అమ్మాయి గారు మీరు సరేనండి, లేకపోతే పడేసినట్టుగా ఉన్నాడు. ఆ తర్వాత మీరు వీల్ చైర్ లో ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. సరే ముందు లేవరా. అమ్మాయి గారు మీరు నా మీద ఉంచి నమ్మకాన్ని వృధా చేయను. ఆ శంకరం గాడికి సూది పొడిసాకే మీకు కనిపిస్తాను. అమ్మాయి గారు ఈ సూదిగాడు సక్సెస్ అయ్యాడంటే ఆ శంకరం గాడు ఓడిపోయినట్టే, మన గెలుపు ఖాయమైనట్టే. అమ్మాయి గారు తెలియక అడుగుతున్నాను, మనలో అనమాట మనకి మెజార్టీ ఎంత వస్తుంది అంటారు? అదే 1000 2000 అని. 5000. మెజార్టీని ఇలా కూడా చూపించొచ్చా? హలో నాయుడు గారు, ఏంటి కనపడడం మానేశారు? అంతేలేండి, అవసరం తీరిపోయాక అలాగే చేస్తారు. ఖాళీగా ఉన్నప్పుడు చూద్దాంలేండి. అసలు ఇంతకీ ఎందుకు ఫోన్ చేశానంటే, నా హోటల్ వెనకాల బోరేసి పెట్టాలండి. నీళ్ల కోసం చేతి పంపు కొట్టడం బాగా ఇబ్బందిగా ఉంది. చేస్తారు కదూ? సరే ఉంటానండి. అమ్మగారు ఫోన్ రీఛార్జ్ అయిందండి, తీసుకోండి. నా లైఫ్. ఒరే గఫూరు, ఈ ఫోన్ నా దగ్గర ఎప్పుడేం చూసావంట్రా? చూడలేదండి. అయినా సరే కొత్తగా కనిపించే ఈ ఫోన్ ఎవరిదని అడగలేదు. అది రాని నిజాయితీ అంటే. ఛార్జింగ్ పెట్టమన్నారు, పెట్టాను. దట్స్ ఆల్ అండి. అది ఎవరిది ఏంటి అని అడగడానికి నాకేం లైఫ్ ఉందండి? అదే నా మొగుడైతే ఈ ఫోన్ ఎవరిది, నువ్వెందుకు ఛార్జింగ్ పెడుతున్నావు, ఇలాంటి మోడల్ గోకుడు బాబా దగ్గర చూసానే అని 1,00,000 ప్రశ్నలు అడిగి విసిగించేవాడు. ఏండి ఓ మాట చెప్పమంటారా? మనం తినే ప్రతి బియ్యం గింజ మీద మన పేరు రాసి ఉంటుందండి. మన గింజ అయితే మనకు దక్కుద్ది, లేదంటే పక్కడు తినేస్తారండి. ఏంటో నా లైఫ్. అది ఆయన తెలుసుకోవాలండి. నీకున్నంత ఫిలాసఫీ అప్పారావుకి తెలిస్తే నాకిన్ని కష్టాలు ఉండకపోవురా. మా ఆవిడ 2వ పెళ్లి చేసుకుంటే నేను వెళ్ళి అత్యంతలేసి భోంచేసి వచ్చినండి. నాతో అప్పారావుకి పూలిగేటాడు బాబు. నా లైఫ్. ప్రతి మగాడు నీలా ఆలోచిస్తే అప్పుడే ఆడదానికి స్వేచ్ఛ ఉంటది. సర్లే ఎల్లా క్యారేజ్ పెట్టరాపో, అక్కడ ఆకలితో నకనకలాడిపోతుంటాడు. అమ్మగారు 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 ఏంట్రా? క్యారేజ్ ఎక్కడ కనపడతాం లేదండి. క్యారేజ్ కనపడపోవడం ఏంట్రా? క్లీన్ చేసి ఎక్కడ పెట్టా? ఇక్కడే పెట్టానండి. ఏంటో నా లైఫ్. మీరు వెతికే క్యారేజ్ నా దగ్గరే ఉంది. నీకు శ్రమ ఎందుకని టిఫిన్ లో మొత్తం అంతా సర్దేసి నేనే పెట్టా, తీసుకోవాలని. కొన్నిసార్లు అప్పారావు గారు బుర్ర బానే పనిచేద్ది. నా లైఫ్. నోర్మై, ఇది ఫ్యామిలీ మ్యాటర్, యూ డోంట్ ఇన్వాల్వ్. సరేగా నెప్పారావు, అన్ని పెట్టావా, ఏమన్నా మర్చిపోయావా? అన్ని పెట్టేశాను, మడత పెట్టి అరటాకులో పెట్టేశాను. సరే అప్పారావు, హోటల్ జాగ్రత్త. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ క్యాష్ బాక్స్ చూసుకొని వెళ్ళు. మళ్ళీ వచ్చాక 10,000 అంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురాను. అబ్బా ఇవాళ గల్లా పెట్లో డబ్బులేం పెట్టలేదులే, కంగారు పడుకో. బాయ్. అమ్మయ్యా. పాపం అప్పారావు ఈ క్యారేజీ ఏ బిచ్చగాడుకో అనుకుంటున్నాడు. గోగుడు బాబా కని తెలిస్తే చచ్చినా చేస్తాడు. వెళ్ళు డార్లింగ్. అలాగే బాయ్. బంగారం లాంటి నేను అనుమానించాను, నన్ను క్షమించి పారామని. 2 కిలోమీటర్లు వెళ్ళి నువ్వు ఒక బిచ్చగాడి కడుపు నింపుతున్నావంటే తలుచుకుంటేనే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వెళ్ళు, వెళ్ళిరా బాలమని. ఏంటండి తడి చేసుకుంటున్నారు? ఏం గుర్తొచ్చింది నా లైఫ్? మా మేనత్త కూడా 1982లో బాలమణిలా క్యారేజ్ పట్టుకెళ్ళేదా, అది గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయిరా. అబ్బో మీకు మనసుందండో నా లైఫ్. సరే గాని మీకు కొన్ని లెసన్స్ చెప్పాలి. లెసన్స్ ఏమిట్రా? భార్య దగ్గర భర్త ఎలా ఉండాలో చెప్తాను, ఇనుకోండి. ఏమిట్రా? నా భార్య దగ్గర నేను ఎలా ఉండాలో నువ్వు చెప్తావా? అవునండి. ఓన్లీ థియరీనా, ప్రాక్టికల్స్ కూడా అన్నా? మీకు బాగా అర్థమైతే థియరీ, లేదనుకోండి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఓహో భలే చెప్పారా. ఓసారి ఇలా రారా. ఎందుకో? అక్కడ కింద పడ్డ చూడు. ఏముందో నా కొంచెం చూడరా.
అబ్బో సడన్ గా బ్యాక్ స్ట్రోక్ ఇచ్చారేటండి బాబు. లేకపోతే భార్య దగ్గర భర్త ఎలా ఉండాలో నాకు నేర్పిస్తావురా? నా దగ్గర అంటే అన్నావు గానీ ఇంకెవరి దగ్గర అన్నావు అనుకో చంపేస్తారా, జాగ్రత్త. 3 సార్లు ఒకే చోట తగిలుంటే ఏంటి నా పరిస్థితి? అబ్బా దిష్టి బొమ్మలా ఉండడంలో కూడా కొన్ని లాభాలున్నాయన్నమాట. నిన్ను దిష్టి బొమ్మని చేసినా బుద్ధి మాత్రం మారలేదు. చెప్తానుండు. శంకరు నన్ను వదిలే, శంకరు నన్ను వదిలే. బాలామణి నువ్వా? నేనే. దెబ్బ తగిలినా ఇంకా బుద్ధి రాలేదు. అంటే వాళ్ళల్లో నిన్ను చూసుకుంటున్నా. సరేనండి, సంతోషించాం గాని పదండి, భోంచేద్దురు గాని పదండి. కూర్చోండి. అమ్మా అబ్బా అది లైఫ్. అమ్మా అయ్యో 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 నొప్పిగా ఉందా బాబా? ఓకేనా? ఓకే. ఆ శంకరంగాడు నన్ను పట్టుకోవాలని పెద్ద స్కెచ్ వేసినట్టున్నాడు. ఎందుకంటావు? చెప్పే కదా, నీ ద్వారా మమ్మల్ని అందరినీ బుక్ చేయడానికి. అన్నట్టు బాబా, నీకిష్టమైనవన్నీ చేసుకొచ్చా. ఆకలి దంచేస్తుంది. ఏం తెచ్చావేంటి? అది గుత్తంకాయ కూర, మునక్కాయ సాంబారు, పులిహోర, దద్దోజనం, ఇంకా చక్కెర పొంగలి, వేయించిన అప్పడం. చాలు బాలామణి చాలు. వింటుంటూనే నోరు ఊరిపోతుంది. ఓ పట్టు పట్టాల్సిందే. క్యారేజ్ ఓపెన్ చేయి. అలాగే. కానీ చెయ్యడమైతే చేశాను బాబా, కానీ అవి ఇందులో ఉన్నాయో లేదో చూడాలి. ఏంటి క్యారియర్ మారిందా? కాదు, మనిషి మారాడు. అర్థం కాలా. స్వయంగా అప్పారావే ఈరోజు క్యారేజ్ పెట్టించాడు. ఏంటి అప్పారావు మన గురించి తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా? ఎవరైతే ఏంటి, ముందు ఆకలేస్తుంది, వడ్డించు. బాలామణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సంతోషించాను. సరేలే, ఏదో ఒకటి తినిపించు. ఏంటి వాసన ఇలా ఉంది? అది సరే పట్టండి. ఏంటి నా జీవితం చివరికి ఇలా అయిపోయింది? తిండి తిప్పలేక ఊరు చివర పొలాల్లో దిష్టి బొమ్మలా తయారయ్యాను. ఊరుకోండి బాబా. మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందన్నారు కదా, ఈ టీ తాగండి, వెంటనే సెట్ అయిపోద్ది. నా కోసం స్పెషల్ గా పెట్టావేంట్రా? ఇది ఫ్యామిలీ టీ అండి. యాలకులు లవంగాలు అన్ని వేసి పెట్టాం. షుగర్ కరెక్ట్ ఉందా లేదా చూసావా? షుగర్ అండి, ఒక్క నిమిషం. పర్ఫెక్ట్. మీకు ఎంత కావాలో అంతే ఉంది. తాగండి. ఏంటి అలా చూస్తున్నారు నా లైఫ్? నీ అబ్బా, నువ్వు ఎంగేజ్ చేసిన తర్వాత నాకు తాగమనిస్తావురా? మీరే కదండి షుగర్ లెవెల్ చూడమన్నారు, అందుకే ఓ సిప్పేసా. పోరా, నీ ఎంగిల్ తాగడం కన్నా పంది తాగిన కుర్తి తాగడం బెస్ట్ రా. ఎలా?
ఏమైందే? క్యారేజ్ సర్దింది నువ్వేనా? ఎనీథింగ్ రాంగ్ బాలామణి? గిన్నెలో అవెందుకు సర్దావు? క్యారేజ్ బిచ్చగాళ్ళకి తీసుకెళ్తున్నావని. ఏంటి బిచ్చగాడికా? యు మీన్ బెగ్గర్? యా. యా ఏంద్రా నీ అయ్యా? నేను బిచ్చగాడికి పెడుతున్నట్టు నీకెలా తెలుసురా? నో కామెంట్స్. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానా అని ఈ హోటల్ ఈ తాగుబోతాడికి అప్పచెప్పి నన్ను ఫాలో అవుతున్నావు అనమాట. ఇదిగో బాలామణి గారు, ఏదో అప్పుడప్పుడు మీ భర్తన్న సంగతి గుర్తొస్తూ ఉంటది. ప్రేమతో ఫాలో అయింటాడు, ఏదో వదిలేండి నా లైఫ్. వీడికి ప్రేమ వంకాయ నా మీద అనుమానంతో. వన్ మినిట్ బాలామణి. నిన్ను ఫాలో చేసిన మాట నిజమే, కానీ నువ్వు బిర్యానీ బిచ్చగాళ్ళకి ఇస్తున్నావంటే నీ గుండెల్లో అంత జాలి ఉందా అనుకున్నాను. కళ్ళెంట నీళ్ళు కూడా వచ్చాయి, వెంటనే కోపం కూడా వచ్చింది. కోపం ఎందుకు? మరి అదే, ఆ బిచ్చగానికి బిర్యానీ పెడుతుంటే ఈ వ్యాపారం సాగినట్టే. ఆ మాత్రం బాధ్యత నాకు లేదా? శంకరం, రా శంకరం, ఈ విషయంలో నువ్వే నాకు న్యాయం చెప్పాలి. ఏంట్రా న్యాయం చెప్పేది? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నాకు న్యాయం జరిగే వరకు చస్తే వెళ్ళను. ఏంట్రా జరగాల్సిన బోడి న్యాయం? నిన్ను నేనాగను. నిన్ను మంచి మాట చెప్పాము. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఇదిగో శంకరం, నేను ఒకటి క్యారేజ్ లో భోజనం పట్టుకెళ్లి కడుపు నింపుతున్నాను. తప్పేం లేదు. అలాంటి వాడికి ఆ అపారం పాచిపోయిన ఫుడ్ పార్సల్ కట్టివ్వడం ఎంత తప్పు? మాటికి తప్పే. తప్పే. ముందు నా పాయింట్ సమాధానం చెప్పు. బిచ్చగాడికి పాసిపోయిన పెట్టడం తప్ప? లేదు లేదు, లేనే లేదు. లేదు. అసలు 2 కిలోమీటర్ల దూరంలో బిచ్చగాడికి క్యారేజ్ తీసుకెళ్లడం అవసరమా? బిచ్చగాడి కోసం క్యారేజ్ పట్టుకుని 2 కిలోమీటర్లు వెళ్తుందా? ఇదేదో తేడాగా ఉందే. ఈ సచ్చినాడికి అనుమానం వచ్చేసింది. బిచ్చగాడి కోసం కాకపోతే పరమలు ఉచ్చేగాడి కోసం పట్టుకెళ్తుంది. అయినా అప్పారావు గారికి ఏట్ అబ్జెక్షన్? నా లైఫ్ నువ్వు నోరు మొయ్. చూడపరా, ఇది ఎలక్షన్ సీజన్. ఎలక్షన్ లో క్వార్టర్లు డబ్బులు పంచడం మామూలే కదా. అట్టాగే బిచ్చగాడి ఓటు కోసం బాలామణి బిర్యానీ పట్టుకెళ్ళింది. అంటే క్యాన్వసింగా? అమ్మయ్యా, శంకరానికి బాబాకి తీసుకెళ్తున్నట్టు అనుమానం రాలేదు. అవునరా దొంగ సచ్చినోడా. ఇప్పుడు నీకు డౌట్ క్లియర్ అయిందిగా? అందుకే రేపటి నుంచి బాలమని క్యారేజీ పట్టుకెళ్తుంటే యదవనుమానాలు మానే. రండిరా. నీకు సెపరేట్ గా చెప్పాలా? వెళ్తాం. అప్పారా ఏంటి బాలమణి? ఇంకోసారి యదవనుమానాలు పడ్డావనుకో ఇదేసి ఇస్తా. వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. ఆ బాబాగాడు దొరికాడరా. దొరికాడా? ఏమైందిరా? ఎక్కడా కనిపించట్లేదు. దొరికాడు అంటే ఇక్కడ అక్కడని కాదు. మరెక్కడా? రోజు బాలామని క్యారేజ్ తీసుకెళ్లేది బిచ్చగాడికి కాదు, ఆ బాబాగాడికి. రేపు మనం బాలామణిని ఫాలో అయితే సూపర్ రా. ఇక ఆ సంగతి మాకు వదిలే. బాబా నీకుంట చూడు దబిడి దిబిడే. పదండ్రా.
బాణం, ద వన్ అండ్ ఓన్లీ ప్రెసిడెంట్. ఈ డ్రెస్ వేసుకుని నన్ను నేను చూసుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది. ఒరే బాణం, నువ్వు కేకరా. అసలు ఈ గ్లామర్ కి ఆ దిక్కుమాలిన కమలేంట్రా? ప్రెసిడెంట్ అవగానే ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఆ డొక్కు కమలను వదిలించుకుని కొత్త ఫిగర్ ని తెచ్చుకోరా. అలాగే అరే ఓరే అని పిలిచే భూపత్తో అయ్యా ప్రెసిడెంట్ బాణం గారు అని పిలిచేలా చేసుకోరా. ఓయ్ సుజాత, నేను నీ గొడుగు పట్టడం కాదు, నువ్వే నాకు గొడుగు పట్టేలా చేస్తా. నీకు నా ఇంటికి తొందర కొత్త ఏట్రా అని నిన్ను నేనే నీ మొగుడు బాణాన్ని. నువ్వా? ఇంతకే నేను దొంగోడు అనుకున్నాను. అయినా నీ యాసవేటి బాలేదా? డ్రెస్ బాగుంది కానీ నువ్వే దీన్ని సెట్ కాలేదు. ప్రెసిడెంట్ ఎలక్షన్లకి బాగుంటదని కుట్టించుకున్నా. నువ్వు ప్రెసిడెంట్వా? గెలుతాను నమ్మకం నీకుందా? ఏమ్మా, ఈ డ్రెస్ వేసుకుని ఓట్లు అడిగితే గెటప్ చూసేనా ఓట్లు వేయరా? ఓట్లేరు, చెప్పులు వేస్తారు. ఈ గెటప్ లో నేనే గుర్తుపట్టలేదు. ఇది చాలా గుర్తుపడతారు. నిజమే, కొన్ని ఎవరికి సెట్ అవుతాయో వాళ్ళకే సెట్ అవుతాయి. బాబు గారు, మీకు అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా బాబు గారు? బుజ్జమ్మకు పెళ్లి చేయకుండా రేపు పైకి వెళ్ళిపోయారా బాబు గారు? 2 కిలోల నాటుకోడి నాకొక్క ముక్క కూడా మిగల్చకుండా లాహించేసేవారు కదా బాబు గారు. బాబు గారు, మిమ్మల్ని చూడటానికి ఊరు జనం అంతా తండోపతండాలుగా వస్తున్నారు బాబు గారు. అయ్యగారు పోయారు. వచ్చిన వాళ్ళందరికీ టీలు ఇచ్చి ఇంట్లో పాలు మొత్తం అయిపోయాయి బాబు గారు. ఇక రాబోయే జనానికి టీలు ఇవ్వడానికి ఊళ్ళో పాలు సరిపోతాయో లేదో తెలీదు బాబు గారు. మీ సాగు ఎంత సమస్యను తెచ్చిపెట్టింది బాబు గారు. బాబు గారు, ఇంత పెద్ద సమస్య ఎలా తీరుతుంది బాబు గారు? అమ్మా, బుజ్జ
బుజ్జమ్మ గారు. నాన్నగారు పోయారు బుజ్జమ్మ గారు, ఇప్పుడు వచ్చారా? ఎంత న్యాయం జరిగిపోయిందమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నా గుండెలు తరిగిపోతున్నాయమ్మా. ఎవరైనా వెనుక ముందు పోవాల్సిందే కదమ్మా. ఊరుకోమ్మా, బాధపడకు. నాన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు, తీర్థయాత్రలకి వెళ్లారు. నేనే దగ్గరుండి బస్ ఎక్కించి వస్తున్నా. ఎంత పని జరిగిపోయింది అమ్మాయి గారు. మళ్ళీ ఏమైందిరా? అది కదమ్మా, అసలే ఈ దర్శనం టైము. ఈ టైంలో కొండంత మీ నాన్నగారు పక్కన లేకపోతే ఎలా గెలవగలవమ్మా అమ్మాయి గారు, ఎలా గెలవగలవమ్మా? నేనుండగా కొండలు అండలు అవసరం లేదు. సుజాత ఇక్కడ. నువ్వేం బరి అవ్వకు. తలనొప్పిగా ఉంది, ముందు కాస్త టీ పట్టుకురారా. ఏంట్రా టీ అంటే అంత షాక్ అయ్యావు? టీ అంటే పాలు కావాలి కదమ్మా, పాలు ఏమో ఇంట్లో ఉండాలి కదమ్మా. వచ్చిన జనాలకి టీలు ఇచ్చి 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 ఊళ్ళో ఉన్న పాలు మొత్తం అయిపోయాయమ్మా. హలో అమ్మా సుజాత, నేనమ్మా గోకుడు బాబాని. అయితే నాకెందుకు ఫోన్ చేసినట్టు? అదో పెద్ద కథ. ప్రస్తుతం నేను నీకు 3 ముక్కల్లో చెప్తాను. అదమ్మా జరిగింది. అలా దిష్టి బొమ్మనై పొలంలో ఉన్నానమ్మా. ఇక ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. రే శంకరం, నీ పని మటాష్రా. సరే, మీరు పని చేయండి. అర్థమైందా? అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అరే మావా, ఈ ఎలక్షన్లో మనం గెలవాలంటే ఏం చేయాలరా? ఊళ్ళో జనాలందరి ఓట్లన్నీ మనకే పడేలా చెయ్యాలి. అవునా? నీ అబ్బా మాకు తెలీదురా. తంతా వినరా, చెప్తా. నాకు సెంటిమెంట్ ని ఎలాగైనా టచ్ చేసి మన ఊరి ఆడాళ్ళందరి ఓట్లన్నీ మనకే వేసేలా చెయ్యాలి. టచ్ చేశారా? చెప్తానుండు. మనకి ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ మనం రేపే చేయాలి. ఏంట్రా నీ గోల? ఊరికే గోకు, నాకు చికాగా ఉంది. రేయ్, ఆడు మంది కోసం గోకుతున్నాడు రా. అది సంగతి.